మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం రేవంత్తో పాటు ఉత్తమ్ హాజరు కానున్నారు. తెలంగాణలో 13 మంది ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్ రేపు అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును ఈ నెల 25న ప్రకటించే ఛాన్స్ ఉంది. కడప నుంచి పోటీ చేయాల్సిందిగా షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్నట్లు సమాచారం. ఏపీ తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం రేవంత్తో పాటు ఉత్తమ్ హాజరు కానున్నారు. తెలంగాణలో 13 మంది ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయనున్న కాంగ్రెస్ హైకమాండ్ రేపు అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును ఈ నెల 25న ప్రకటించే ఛాన్స్ ఉంది. కడప నుంచి పోటీ చేయాల్సిందిగా షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రేపు అభ్యర్థుల లిస్టు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా షర్మిల విషయానికి వస్తే కడప నుంచి పోటీ చేయమని అడుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, ఈరోజు కీలకమైనటువంటి సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటికే 4ను ప్రకటించేది. మిగతా 13 సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు వడబోత కార్యక్రమం ఉండబోతుంది. సాయంత్రం జరగబోయేటట్టు ఈ యొక్క ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 13 స్థానాలకు ఎవరెవరు ఇస్తారని కూడా గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అంతేకాకుండా చాలా చోట్ల సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా ఇటీవల పార్టీలోకి వచ్చినటువంటి వారికి కూడా సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే స్థానిక పరిస్థితులు, స్థానిక రాజకీయ సమీకరణ ఉన్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉదాహరణకు చూసినట్టయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి చేవేళ్ల రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సికింద్రాబాద్కు టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గాంధీభవన్ వర్గాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటుగా మరికొంతమంది సంబంధించిన వారు కూడా ఇంకా కొత్త వారు వచ్చే అవకాశం ఉంది. పాత సంబంధించినటువంటి వారు కూడా టికెట్ ఆశించినటువంటి ఆశావాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్దగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో ఎవరికి ఇస్తానన్న ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది నేడు సాయంత్రం కానీ రేపు కానీ మొత్తం పూర్తి స్థాయిలో 13 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇప్పటికే సునీల్ కనుగోలు టీం పూర్తి స్థాయిలో కూడా సర్వేలు చేసిన తర్వాత ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, అక్కడ రాజకీయ సమీకరణలు ఏంటిది, సర్వేలు ఏం చెప్తున్నాయి, అక్కడ ఉన్న రాజకీయ స్థానిక పరిస్థితులు ఏంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా రిపోర్టు హైకమాండ్కి ఇచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గెలుపొందిన వారు, అదేవిధంగా ఓడిపోయిన సంబంధించిన వాళ్ళు కూడా అభిప్రాయాన్ని సేకరణ చేసుకున్నారు. ఇప్పటికే దీపాదాస్ గురించి కూడా పూర్తి స్థాయిలో రిపోర్టు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ
కమిటీకి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థుల ఎంపిక అన్నది చాలా కీలక దశ నేపథ్యంలో వడబోత కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కూడా ఉండబోతుంది. మిగతా వారికి అంటే టికెట్ రానివ్వటువంటి వాళ్ళకి ఏం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో వాటి కూడా ఒక మెకానిజం తయారు చేసింది. ఆఫ్టర్ ఎన్నికల తర్వాత వారికి సముచిత స్థానం కల్పించేందుకు కూడా పూర్తి భరోసా ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఇటు తెలంగాణ, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టింది. ఇక ఏపీ సంబంధించిన విషయాలు చూసినట్లయితే షర్మిల అక్కడ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షులు షర్మిల కడప నుండి పోటీ చేయాలని కూడా హైకమాండ్ సూచించినట్టు తెలుస్తుంది. వారితో పాటు ఎవరెవరు పోటీ చేస్తారన్న కూడా ఈ రోజు తేలే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ నేడు అర్ధరాత్రి కానీ లేకుంటే రేపు మార్నింగ్ కానీ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న 13 పార్లమెంటు స్థానాలకు అంటే ఇప్పటికే 4 ప్రకటించడం జరిగింది. మరో 13 సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలకు నేడు రాత్రి కానీ లేకుంటే రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయిలో అయితే జాబితా వెలువడే అవకాశం ఉంది. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాలకు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత పీసీ చీఫ్ హోదాలో పార్లమెంటు ఎన్నికలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా 17 స్థానాలకు గాను 15 స్థానాల వరకు గెలుచుకునే లక్ష్యంగా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా తన వ్యూహాలను మరింత పదును పెడుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రధానంగా ఇంకా కొన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. వారికి కూడా టికెట్ ఇచ్చేందుకు కూడా హైకమాండ్ సుముఖత వ్యక్తం చేస్తున్న ధర్మిల ఎవరికి టికెట్ ఇస్తారు అన్న దానిపైన కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు బయట వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.